Hello everyone. Hello my future doctors. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఫిజిక్స్ వాలా తెలుగు ఛానల్. మనం అభియాన్ బ్యాచ్లో 3 చాప్టర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం క్లాస్ 11కి సంబంధించి. ఇవాళ మనం 4th చాప్టర్లో సెకండ్ లెక్చర్ని డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ ఏంజియోస్పర్మ్స్ని చూసారు కదా. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ నథింగ్ బట్ ఏంజియోస్పర్మ్స్. సో ఈ చాప్టర్ నీట్కి ఉంటుందా ఉండదా అనే డిస్కషన్స్ అనేవి ఏమీ పెట్టుకోకుండా ఎన్టీఏ ఫైనల్గా డెసిషన్ ఇస్తారు కాబట్టి ఈ చాప్టర్ కూడా మీరు నీట్ కోసం ప్రిపేర్ అవ్వవలసిందే. ఓకే, ఈ చాప్టర్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి కాబట్టి కాన్సన్ట్రేషన్తో వినండి. ఈ చాప్టర్లో మోస్ట్లీ మోడిఫికేషన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మీకు వస్తాయి. సో స్టార్ట్ చేద్దామా? నా పేరు సంధ్య. ఓకే, లెట్ us స్టార్ట్ యువర్ బాటనీ మెంటర్. సో ఒక చిన్న మోటివేషన్, ఓకే, చదువుకోవడానికి అనమాట. సో డోంట్ స్టాప్ వెన్ యు ఆర్ టైర్డ్. మనం అందరము అలసిపోతామన్నమాట. సో అలసిపోయినప్పుడు స్టాప్ కాకోకుండా ఓన్లీ అది కంప్లీట్ చేసిన తర్వాతనే స్టాప్ వెన్ యు ఆర్ డన్. ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక చిన్న పని అయినా సరే, ఏ గోల్ అయినా పెట్టుకుంటే అది ఆ పని అయిపోయిన తర్వాత మీరు స్టాప్ అవ్వాలి. అంతకు మించి ముందే అలసిపోయానని, ఓపిక లేదని అలా స్టాప్ చేయకూడదు అనమాట. అప్పుడే మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. ఓకే, సో నౌ వితౌట్ వేస్టింగ్ అ టైమ్ we will see the recap of the first lecture of this chapter, that is morphology of flowering plants. సో ఏమేం చదువుకున్నాం మనం? మార్ఫాలజీ కంప్లీట్ చేసాం, రూట్ గురించి, రూట్ యొక్క మోడిఫికేషన్స్ అవన్నీ కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత స్టెమ్ మోడిఫికేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్ అండ్ స్టెమ్ ఇవన్నీ మనం లాస్ట్ లెక్చర్లో కంప్లీట్ చేసామన్నమాట, అలాంగ్ విత్ ద బ్యూటిఫుల్ పిక్చర్స్ అండ్ ఆల్సో ఎన్సీఆర్టీ రీడింగ్ కూడా చేసాము. సో ఆ లెక్చర్ చూడకపోయింటే వెళ్ళి చూడండి. ఇది సెకండ్ లెక్చర్ అనమాట. సో ఇవాల్టి టాపిక్స్ వచ్చి మనం ఏమేమి కవర్ చేస్తాము అంటే లీఫ్ అనేది ఎంతో కలర్ కూడా గ్రీన్గా ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. సో మనం లీఫ్ గురించి తెలుసుకుంటామన్నమాట, లీఫ్ యొక్క స్ట్రక్చర్ అదంతా. తర్వాత వెరీ ఇంపార్టెంట్ లీఫ్ మోడిఫికేషన్స్ గురించి, ఆ తర్వాత వెనేషన్ కూడా యాడ్ చేద్దాం ఇక్కడ. సో లీఫ్ మోడిఫికేషన్స్, ఇంకా వెనేషన్ అంటే ఏంటి అది తెలుసుకుంటాం, ఇంకా ఫైలోటాక్సీ అంటే ఏంటి అది తెలుసుకుంటాం. ఇక మనం ఇన్ఫ్లోరసెన్స్ గురించి కూడా తెలుసుకుంటాం. నాట్ ఫ్లవర్, జస్ట్ ఇన్ఫ్లోరసెన్స్, దట్ ఈస్ రెసిమోస్ అండ్ సైమోస్. ఇవన్నీ ఇవాళ లెక్చర్లో కంప్లీట్ చేస్తాం. జాగ్రత్తగా వినండి. లెక్చర్ ఎప్పుడైనా వినేటప్పుడు జస్ట్ ఊరికే స్క్రోల్ చేస్తూ ఏదో వినడం కాకుండా ఒక నోట్బుక్ పెట్టుకోండి, ఎన్సీఆర్టీ పక్కన పెట్టుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకుండా. ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా మరి? ఫస్ట్ ద లీఫ్ అనేది ఎంతో ఇంపార్టెంట్ కదా. మనకందరికీ ఫుడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సో దిస్ ఈజ్ గాడ్ అని చెప్పచ్చు కదా. లీఫ్లో మనకి క్లోరోఫిల్ ఉంటుంది, సన్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకొని మనకి ఫోటోసింథసిస్ జరిపి ఫుడ్ అనేది ఇస్తుంది. కాబట్టి వీ కాంట్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ గాడ్ ఆర్ నాట్. మనకి ఫుడ్ పెడుతూ ఉండేదే ఇది కదా. అంటే నాన్ వెజిటేరియన్స్ అనకండి, యూజువల్గా మనుషులు యాక్చువల్ వెజిటేరియన్సే కదా. సో మనకి ఈ లీఫ్ అనేదే లేకపోతే, సన్ అనేదే లేకపోతే ఫుడ్ అనేదే మనకి లభించదు. కాబట్టి ఈ లీఫ్ గురించి నీట్ కోసమే కాకుండా ఇన్ జనరల్గా కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా, మీకు ఫుడ్ ఇచ్చే లీఫ్. ఓకే, సో ఈ లీఫ్ గురించి తెలుసుకుందాం. సో లీఫ్ ఏ కలర్లో ఉంటుంది? యూజువల్గా ద లీఫ్ విల్ బి గ్రీన్ ఇన్ కలర్ అండ్ ఇట్ ఈస్ photosynthetic అంటే it has the capability of synthesizing the food with the capturing of the sunlight. ఫోటో అంటే లైట్ను ఉపయోగించి ఈ లీఫ్ ఫుడ్ని సింథసైజ్ చేస్తుంది. సో ఈ లీఫ్ అనేది ఫస్ట్ మనకి ఏంటి దిస్ ఇస్ ద స్టెమ్ అనమాట. సో ఈ బ్రాంచెస్ ఆఫ్ స్టెమ్కి ఈ లీఫ్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. సో మనకి కనుక ఈ బ్రాంచ్ ఇలా తీసుకున్నామనుకోండి, సో ఇలా మనకి లీఫ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎగ్జాక్ట్గా లీఫ్ అనేది ఎక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది అంటే స్టెమ్లో మనం చూసాము నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ అనమాట. సో ఎక్కడైతే నోడ్ ఉంటుందో
ఆ నోడ్ దగ్గరే మనకి లీఫ్ అనేది అటాచ్ అయి ఉంటుందన్నమాట స్టెమ్కి. ఓకే, సో ఈ లీఫ్ని తీసుకుంటే వీ కెన్ డివైడ్ దిస్ లీఫ్ ఇంటూ 3 parts. అదేంటి? ద ఫస్ట్ ఈజ్ ద లీఫ్ బేస్ అనమాట. ఇది ఈ పార్టే లీఫ్ బేస్. ఆ తర్వాత లీఫ్ లామినాని ఇలా అంటే ఇదంతా చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద లామినా థర్డ్ పార్ట్. ఈ లామినాని ఇలా హోల్డ్ చేసేందుకు ఏది యూస్ఫుల్ అంటే పీటియోల్ అనమాట. సో మనం లీఫ్ని 3 విభాలుగా విభజించవచ్చు అనమాట. సో వాట్ ఆర్ దోస్? సో లీఫ్ని కనుక తీసుకుంటే సో వీ కెన్ డివైడ్ ఇంటూ లీఫ్ బేస్, హైపోపోడియం అని కూడా చెప్తారు, కానీ మనకి అవసరం లేదు, హైపోపోడియం అని చెప్తారు. లీఫ్ బేస్. ఆ తర్వాత మనకి లామినాని హోల్డ్ చేయడానికి ఏది యూస్ఫుల్? దట్ ఈస్ ద పీటియోల్. పీటియోల్ ఈజ్ యూస్ఫుల్. దాని తర్వాత మనకి ఈ బ్రాడ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ బ్రాడ్ స్ట్రక్చర్ని మనం లామినా అని అంటాము. ఓకే, సో దీస్ ఆర్ ద 3 different మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద లీఫ్. ఓకే, సో ఏమేమి? లీఫ్ బేస్, పీటియోల్ అండ్ లామినా. ఓకే, సో ఇక్కడ కనుక తీసుకుంటే ఇక్కడ మనం చూస్తున్నాము నోడ్ దగ్గర మనకి there will be the attachment of the leaf, and between node and node what is this structure? It is called as, this is the internode. ఇది మనం ఆల్రెడీ స్టెమ్లో చూసాం కదా. ఓకే, సో ఇక్కడ కొన్ని బర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట, యాక్సిలరీ బర్డ్స్. యాక్చువల్గా ఈ లీఫ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకు తెలుసు మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి ఉంటాయి. సో వాట్ ఆర్ మెరిస్టమాటిక్ సెల్స్? దే హ్యావ్ ద కేపబిలిటీ టు డివైడ్ అండ్ నాట్ ఓన్లీ డివైడింగ్, డిఫరెన్షియేట్ అండ్ డివైడ్. సెల్ డిఫరెన్షియేషన్ జరిగి డివిజన్ జరుగుతుందన్నమాట. అలా జరిగినప్పుడు మనకి డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ యాక్సిలరీ బర్డ్ అనేది ఉంది కదా, సో దిస్ బర్డ్ నుంచి మనకి మెరిస్టమాటిక్ సెల్స్ ఉండి దాని నుంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు మీరు, దిస్ ఈజ్ ద స్టిప్యూల్. వాట్ ఈజ్ ద స్టిప్యూల్? స్టిప్యూల్ అంటే లీఫ్కి అటువైపు ఇటువైపు యూజువల్గా వన్ సైడ్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఎ స్పైన్. స్పైన్ వేరు, స్టిప్యూల్ అంటే ముట్టుకుంటే మరీ హార్డ్గా ఉండదు, కొంచెం మెత్తగా అలానే ఉంటుంది, మరీ మెత్తగా కూడా కాదనమాట. దట్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ స్టిప్యూల్. ఈ స్టిప్యూల్ అనేది అన్ని లీవ్స్లలో మనకి కనిపించదు. ఏదైతే ఏ లీఫ్కి అయితే స్టిప్యూల్ ఉంటుందో, ఇఫ్ అట్ ఆల్ స్టిప్యూల్ ఈజ్ ప్రెజెంట్ దెన్ వి విల్ కాల్ ఇట్ యాజ్ స్టిప్యులేట్ అనమాట. స్టిప్యూల్ ఉంటే దాన్ని మనం స్టిప్యులేట్ లీఫ్ అని చెప్తాము. అలానే అన్నిటికీ కూడా పీటియోల్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో పీటియోల్ ఉన్న వాటిని పీటియోల్ లీఫ్ అని చెప్తాము. ఇఫ్ అట్ ఆల్ పీటియోల్ ఈజ్ ప్రెజెంట్ దెన్ if at all petiole is present then we will call it as petiolate leaf. One second. Yeah, if at all petiole is present then we will call it as petiolate leaf. కొన్ని వాటిల్లో ఈ పీటియోల్ యాబ్సెంట్ అయి ఉండి డైరెక్ట్గా లీఫ్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో ఈ లీఫ్ బేస్ని కనుక తీసుకుంటే, ఇఫ్ వి కన్సిడర్ దిస్ లీఫ్ బేస్, ఈ లీఫ్ బేస్ అనేది కొన్ని ప్లాంట్స్లో స్వోలెన్ అయి ఉంటుందన్నమాట, అంటే కొద్దిగా ఉబికి ఉంటుంది. ఓకే, సో వి విల్ సీ ఇన్ సమ్ ఆఫ్ ద కేసెస్, ఇన్ సమ్ కేసెస్, ఓకే, ఇన్ సమ్ ప్లాంట్స్ లైక్ లెగ్యూమినస్ ప్లాంట్స్ అనమాట. సో లెగ్యూమినస్ ప్లాంట్స్ని కనుక తీసుకుంటే ఫ్యాబేసీలో అట్లా మనకి స్వోలన్ లీఫ్ బేస్ అనేది ఉంటుందన్నమాట. దీన్నే అలా కొద్దిగా స్వెల్ ఉబికి ఉండే వాటిని మనం ఏం చెప్తాము అంటే పల్వైనస్. వాట్ డు వి కాల్ దిస్ యాజ్? వి విల్ కాల్ దిస్ యాజ్, స్వోలన్గా ఉంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ పల్వైనస్ లీఫ్ బేస్. ఓకే,
ఇంకా కొన్ని వాటిల్లో కనుక తీసుకుంటే మైమోజా ప్యూడికా, మీకు గుర్తుందా? టచ్ మీ నాట్ ప్లాంట్, చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు కదా, మీరు టచ్ చేస్తే లీవ్స్ అన్నీ ఇలా క్లోజ్ అయిపోతాయి. సో ఆ మైమోజా ప్యూడికాకి కూడా ఈ స్వోలన్ బేసే ఉంటుందన్నమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ స్లీపింగ్ మూమెంట్ అనమాట. అంటే ఆ లీవ్స్ అనేవి ఇలా క్లోజ్ అయ్యే దాన్ని స్లీపింగ్ అని చెప్తాం కదా. సో స్లీపింగ్ మూమెంట్కి ఈ స్వోలన్ పల్బైనస్ లీఫ్ బేస్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఆ లీఫ్ బేస్ దేనికి అటాచ్ అయ్యి ఉంటుంది? ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద స్టెమ్. ఓకే, లీఫ్ బేస్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద స్టెమ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నియర్ ద యాక్సిలరీ బర్డ్ it will be attached. Okay, so now if you take petiole, okay, petiole ni kanka తీసుకుంటే what is petiole? Petiole, how it will help? Petiole will helps in the, why it will help? The lamina ఉంది కదా, ఆ లామినాని ఇలా సన్కి అంటే ఇట్లా బాగా కనిపించడానికి ఇలా పైకి పెట్టడానికి ఈ పీటియోల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ హెల్ప్ టు మేక్ ద లామినా టు available to the sun anamata. So this is the holding of the lamina. So ఈ petiole దేనికి helpful? It helps to, so this petiole will helps to hold the lamina anamata. Okay, one second. Yeah, this petiole, it helps to hold the lamina. ఈ లామినానే లీఫ్ బ్లేడ్ అని కూడా అంటామన్నమాట. సో ఆ లీఫ్ బ్లేడ్ని హోల్డ్ చేయడానికి మనకి ఇది యూస్ఫుల్. ఏమంటాము దీన్నే? మనం లీఫ్ బ్లేడ్ అని కూడా చెప్తాము. ఓకే, సో ఆ లామినా ఫంక్షన్ ఏంటి? ఇన్ ఆర్డర్ టు, లామినా చాలా బ్రాడర్గా ఉంటుంది కదా, ఇన్ ఆర్డర్ టు క్యాప్చర్ ద సన్లైట్ అండ్ ఆల్సో ట్రాన్స్పిరేషన్ జరుగుతూ ఉంటుంది కదా. అంటే మనం వాటర్ వేస్తే కండక్షన్ ఆఫ్ వాటర్ జరిగి లీఫ్ వరకు వెళ్ళి లీఫ్ నుంచి మనకి బయటికి వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్పిరేషన్. సో ఈ లామినా అనేది మనకి ఆ లీఫ్ మొత్తాన్ని కూల్ చేయడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్సో టు మేక్ ద సర్ఫేస్ ఏరియా దట్ అండ్ ఆల్ టు బి సో కూల్డ్ అనమాట. సో ఆ లీఫ్ బ్లేడ్ యొక్క ఫంక్షన్ ఏంటి? లీఫ్ బ్లేడ్ ఫంక్షన్ మెయిన్లీ చెప్తే యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఫోటోసింథసిసే మెయిన్ అని చెప్పొచ్చు, బికాస్ క్లోరోఫిల్ అదంతా అక్కడే ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఇన్ ఆర్డర్ టు కూల్, సో ఇట్ విల్ హెల్ప్స్ టు కూల్ అన్నమాట, చల్లగా చేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీస్ ఆర్ ద మేజర్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఏ లీఫ్ అన్నమాట. స్టిప్యూల్ కనుక ఉంటే స్టిప్యులేట్ లీఫ్, పీటియోల్ కనుక ఉంటే పీటియోలేట్ లీఫ్. కొన్నిటికి పీటియోల్ లేకోకుండా డైరెక్ట్గా లీఫ్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. అదే చెప్పాను కదా, ఇఫ్ అట్ ఆల్ స్టిప్యూల్స్ ఆర్ ప్రెజెంట్. స్టిప్యూల్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. హెయిర్ లాగా ఉంటుంది, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, అండ్ దీస్ ఆర్ నాట్ దట్ మచ్ థిక్ అన్నమాట. సో హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ అట్ ద బడ్ రీజియన్, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ అట్ ద బేస్ ఆఫ్ ద లీఫ్ అన్నమాట, వేర్ ఇట్ ఈస్ అటాచ్డ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ కనుక తీసుకుంటే అట్ ద బర్డ్ రీజియన్, యాక్సిలరీ బర్డ్ దగ్గర ఉంటుంది. సో స్టిప్యూల్స్ ఉన్న లీఫ్ని మనము స్టిప్యులేట్ లీఫ్ అని చెప్తాము. ఓకే, హెయిర్ లైక్ గ్రోత్, కొంచెం స్పైన్ లాగా గట్టిగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. నెక్స్ట్ వెనేషన్. సో ఈ వాట్ ఈస్ వెనేషన్? ద అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్. మనం కనుక ఇక్కడ లీఫ్లో చూసామనుకోండి, ఈ లీఫ్లో మనం చూడొచ్చు ఈ పార్ట్ని ఏమంటాము? ఈ కలర్తో చేస్తాను. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మిడ్ రిబ్ అన్నమాట. ఈ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ మిడ్ రిబ్ అని అంటాము. ఓకే, అండ్ దెన్ దేర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్, ఇలా ఉంటాయి కదా, మీరు ఇది లీఫ్ని తీసుకొని చూడండి. సో ఈ పార్ట్స్ని మనం ఏం చెప్తాము? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వెయిన్స్. ఓకే, ఆ వెయిన్స్కి మళ్ళీ చిన్న చిన్నగా అటాచ్ అయి ఉంటాయి
branches like ila. So these are called as what? These are called as veinlets. Okay, so వీటిని ఏమంటాము? We will call these as veinlets. అంటే వెయిన్లెట్స్ అంటే ఏంటి? వెయిన్స్కి బ్రాంచెస్ లాగా అటాచ్ అయి ఉండే వాటిని వెయిన్లెట్స్ అని చెప్తామన్నమాట. సో వాట్ ఈస్, సో మిడ్రిబ్ అంటే ఏంటో తెలుసు. మిడ్రిబ్ అనేది ఇట్ విల్ బి లిటిల్ బిట్ థిక్ వెన్ కంపేర్ టు ద వెయిన్స్ అనమాట. సో మిడ్రిబ్ ఇది. ఆ తర్వాత దీస్ ఆర్ వెయిన్స్ అండ్ దీస్ ఆర్ వెయిన్లెట్స్ అనమాట. Okay, so now what is Phyllotaxy ante? Phyllotaxy is not Phyllotaxy, sorry, Venation ante enti? Arrangement of, so what is Venation? Arrangement of veins and veinlets on the leaf base. Arrangement of veins and veinlets on leaf base is called as వెనేషన్ అనమాట. ఈ వెనేషన్ కనుక తీసుకుంటే మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఏంటి, ఈవినింగ్ వాకింగ్ అలా వెళ్తూ ఉంటారు కదా, మార్నింగ్ మీరు పార్క్కి వెళ్ళినప్పుడు రకరకాల లీఫ్ని చూస్తూ ఉండండి. గమనిస్తూ ఉంటే మీకు తెలుస్తుంది కొన్నిట్లో ఎలా ఉంటుంది, కొన్నిట్లో ఎలా ఉంటుంది అని. సో డైకాట్ ప్లాంట్స్లో ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద మిడ్రిబ్ అనమాట, విచ్ ఈస్ ఏ వెరీ థిక్ వన్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పార్ట్స్ వచ్చి వెయిన్ అని చెప్తాము. ఆ వెయిన్ నుంచి మనకి ఈ వెయిన్లెట్స్ అనేవి ఇలా వస్తాయన్నమాట. దీస్ ఆర్ ద వెయిన్లెట్స్. ఇది ఎక్కడ చూస్తాము మనము? యూజువల్గా డైకాట్ ప్లాంట్స్లో ఇది చూస్తాము, విచ్ ఈస్ నథింగ్ బట్ రెటిక్యులేట్ వెనేషన్. అదే కనుక మోనోకాట్లో తీసుకుంటే ఈ మిడ్రిబ్ ఇలా స్ట్రైట్గానే ఉంటుంది, దాంతోపాటు ఈ వెయిన్స్ కూడా మనకి ఇలా దానికి ప్యారలల్గా ఉంటాయన్నమాట ఇలా. ఓకే, సో ఇది మోనోకాట్. మనం భోజనం చేస్తాం కదా, బనానా లీఫ్, ఆ బనానా లీఫ్లో తీసుకొని చూడండి మీకు ఎలా ఉంటుంది. బనానా లీఫ్ ఇలా వచ్చి అది కూడా ప్యారలల్గా ఇట్లానే ఉంటుంది కదా. సో ఈసారి అబ్జర్వ్ చేయండి అనమాట బనానా లీఫ్ని. ఓకే, సో దట్ ఈస్ ద మోనోకాట్ అనమాట. సో వెనేషన్ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఆన్ ద లీఫ్ బేస్ ఈస్ కాల్డ్ యాజ్, నాట్ లీఫ్ బేస్, ఆన్ లామినా. ఓకే, ఆన్ ద లీఫ్ ఈస్ కాల్డ్ యాజ్, ఆన్ ద లీఫ్ లామినా అని చెప్పచ్చు, ఈస్ కాల్డ్ యాజ్ వెనేషన్. ఓకే, సో దెర్ ఆర్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెనేషన్స్? సో ఈ వెనేషన్ని కనుక తీసుకుంటే దెర్ ఆర్ టూ టైప్స్ అనమాట. వన్ ఈజ్ రెటిక్యులేట్ venation, and another one is parallel venation. టూ టైప్స్ నేను ఇక్కడ చూపించాను కూడా. రెటిక్యులేట్ వెనేషన్ ఎక్కడ చూస్తాము ఇన్ జనరల్గా అంటే we will see mostly in dicots, we will be seeing this reticulate venation, dicotyledonsలో చూస్తాము. whereas parallel venation in general we will see in monocots అన్నమాట. మోనోకాటిలిడన్స్లో మనం చూస్తాం. దిస్ ఇస్ రెటిక్యులేట్ అండ్ దిస్ ఇస్ ప్యారలల్. ప్యారలల్లో ఏం జరుగుతుంది అంటే వెయిన్స్ ఆర్ ప్యారలల్ టు ద మిడ్ రిబ్ అనమాట. వెయిన్స్ ఆర్ ప్యారలల్ టు ద మిడ్ రిబ్. మిడ్ రిబ్కి ప్యారలల్గా ఉంటాయి, కాకపోతే మిడ్ రిబ్ వచ్చి థిక్గా ఉంటుంది, వెయిన్స్ వచ్చి థిన్గా ఉంటాయి. అదొకటి గుర్తుకు పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే నెట్వర్క్ అనేది ఉంటుంది. నెట్వర్క్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ విల్ బి ప్రెజెంట్ ఇన్ రెటిక్యులేట్ వెనేషన్. ఓకే, సో వెనేషన్ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఆన్ ద leaf, that too mainly lamina, is called as what? Venation. Lamina అని కూడా రాసుకోండి, on leaf lamina అని కూడా. ఓకే, టూ టైప్స్ ఉంటాయి, దట్ ఈస్ రెటిక్యులేట్ అండ్ ప్యారలల్. లోయర్ క్లాసెస్లో కూడా చదివే ఉంటారు కదా ఇది. రెటిక్యులేట్ అంటే నెట్వర్క్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ అనేది ఉంటుంది. ప్యారలల్ అంటే మిడ్రిబ్కి ప్యారలల్గా మనకి ఈ వెయిన్స్ అనేది ఉంటాయి. whereas midrib will be very thick, veins will be thin. Okay, so that is about venation.
నా వి విల్ సీ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్. రకరకాల లీవ్స్ అనేవి మనము నేచర్లో చూస్తూ ఉంటాము. ఒకదానికి ఇంకొక దానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. సో మనం ఆ టైప్స్ ఆఫ్ లీవ్స్ని చూద్దామన్నమాట. టైప్స్ ఆఫ్ లీవ్స్ని కనుక తీసుకుంటే 2 టైప్స్ ఉంటాయి. వాట్ ఈస్ దట్? ఫస్ట్ ఈస్ సింపుల్ లీఫ్ ఉంటుంది, అండ్ దెన్ దెర్ విల్ బీ ద కాంపౌండ్ లీఫ్ అనేది ఉంటుంది. ఓకే, సింపుల్ లీఫ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎలా ఉంటుంది సింపుల్ లీఫ్ అనేది? జస్ట్ మనకి లీఫ్ అంటే ఇలా ఉంటే దాన్ని సింపుల్ లీఫ్ అని చెప్తాం. ఓకే, దీనికి వెయిన్స్, వీన్లెట్స్ అదంతా ఇలా ఉంటుంది. దట్ ఈస్ ద సింపుల్ లీఫ్. అదే కనుక కాంపౌండ్ లీఫ్ అంటే ఏమవుతుంది అంటే, కాంపౌండ్ లీఫ్లో మళ్ళీ మనము 2 టైప్స్ అనేది చూస్తాం. ఇక్కడ తీసుకొచ్చాను మీకోసం. సో కాంపౌండ్ లీఫ్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. వాట్ ఆర్ దోస్? వన్ ఈస్ పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. ఓకే, పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్, and another one is palmately compound leaf. ఓకే, పేరులోనే ఉంది, పిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. సేఫ్టీ పిన్ కానీ గుండు సూది కానీ స్ట్రైట్గా ఉండి సేఫ్టీ పిన్కి పక్కన ఇలా వచ్చినట్లు ఓకే గుర్తుకు పెట్టుకోవడానికి చెప్తున్నాను. సో అది పిన్నేట్ అనమాట. పామేట్ అంటే ఇక్కడ చూసారు, పామ్, మన పామ్ అరచి ఉంది కదా, దానిలాగానే ఉందా లేదా ఇది? ఓకే, సో అలానే ఉంది కదా. సో దట్ ఈస్ పామేట్లీ కాంపౌండ్ లీఫ్ అనమాట. కాంపౌండ్ లీఫ్ అంటే, సింపుల్ లీఫ్ అంటే జస్ట్ ఒక 1 లీఫ్ ఉంటుంది ఇలా. కాంపౌండ్ లీఫ్ అంటే మెనీ లీవ్స్ విల్ బి టుగెదర్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కలిపితే మనం దాన్ని ఒక లీఫే అంటే కాంపౌండ్ లీఫ్ అని చెప్తాము. ఈ స్మాల్ ఉన్నవన్నీ వి విల్ కాల్ దిస్ యాజ్ లీఫ్లెట్స్ అనమాట. సో వాట్ డు వి కాల్ దిస్ యాజ్? వి విల్ కాల్ దీస్ యాజ్ లీఫ్లెట్స్. ఇవన్నీ లీఫ్లెట్స్. ఓకే, సో ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాచెస్ అనమాట. ర్యాచెస్ పైన ఈ లీఫ్లెట్స్ అనేవి ఇలా అటాచ్ అయి ఉంటే దాన్ని మనము పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ అని చెప్తాము. అదే కనుక ఇక్కడ మీకు ఈ ర్యాచెస్ అనేది ఏమీ కనిపించదు అనమాట. సో వాట్ విల్ హ్యాపెన్ హియర్? ర్యాచెస్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోతుంది. అసలు ఇది ర్యాచెస్ కూడా కాదు. ఇన్ పామెట్లీ కాంపౌండ్ లీఫ్ దేర్ వోంట్ బీ ప్రెసెన్స్ ఆఫ్ ఏ ర్యాచెస్ అనమాట. సో ఇక్కడ ఇన్సిషన్ అనేది ఉంటుంది కదా, దిస్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఇన్సిషన్ అనమాట. సో దీన్ని ఏం చెప్తాము అంటే, వి విల్ కాల్ దిస్ యాజ్ ఇన్సిషన్. ఇన్సిషన్ అంటే ఏం లేదు, ఇలా ఫుల్గా ఉన్నప్పుడు ఇలా కొంచెం ఇలా గ్యాప్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా మన ఫింగర్స్కి ఇక్కడంతా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సిషన్ అన్నమాట. సో ఇన్సిషన్ అనేది కనిపిస్తుంది దేంట్లో? పామెట్లీ కాంపౌండ్ లీఫ్లో. అదే ఇక్కడైతే దెర్ ఈస్ నో నథింగ్ లైక్ దట్, ర్యాచెస్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉంటుంది. సో పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ని కనుక తీసుకుంటే, సో పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్లో ర్యాచెస్ విల్ బి present. So on ratchets there will be the leaflets anamata. Leaflets will be attached. Leaflets are attached. దాన్ని మనం పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ అని చెప్తాము. ఎన్సీఆర్టీ ప్రకారము ఏమి ఎగ్జాంపుల్ అంటే, ఎన్సీఆర్టీ ప్రకారం ఎగ్జాంపుల్ వచ్చి దట్ ఈస్ నీమ్ అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ అనేది గుర్తుకు పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద నీమ్. ఓకే, ఎన్సీఆర్టీ ప్రకారం ద ఎగ్జాంపుల్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ ఈజ్ నీమ్ అన్నమాట. ఓకే, సో ఇక పామెట్లీ కాంపౌండ్ లీఫ్ తీసుకుంటే ఇక్కడ ర్యాచెస్ అనేది మనకి కనిపించదు. సో దేర్ వోంట్ బి ఎనీ ర్యాచెస్. ఓకే, ఇక ఈ ఇన్సిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. బికాస్ ఆఫ్ ఇన్సిషన్ there will be the leaves will be arranged in the form of a palm. So leaves are arranged in form of palm anamata. Okay, so that is the palmately condition. An example for this ochi example is silk, cotton is the example anamata. దీనికి
Clear? So pinnately, palmately, these are the two types of leaves which are present in the plants, flowering plants. Clear? Now, so types of leaf, the same thing. So తీసుకుంటే ఏమేమి ఉంటాయి నాతో పాటు రీకాల్ చేసుకుంటూ ఫ్లో చార్ట్ అనేది వేసేయండి. సో దేర్ విల్ బి టూ టైప్స్. వన్ ఈస్ ద సింపుల్ లీఫ్ అండ్ అనదర్ వన్ ఈస్ ద కాంపౌండ్ లీఫ్. ఓకే, దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ లీఫ్. సింపుల్ లీఫ్ మనకు తెలుసు, ఇన్ జనరల్ మనం చూస్తాము. అదే కాంపౌండ్ లీఫ్ని కనుక తీసుకుంటే పిన్నేట్లీ కాంపౌండ్ అండ్ పామేట్లీ కాంపౌండ్ లీవ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ pinnately compound leaf and this is the palmately compound leaf. సో పిన్నేట్లీ కాంపౌండ్ లీఫ్ మనం పండగలకి అలా వేపాకులు తెచ్చి కడుతూ ఉంటాం కదా తోరణాల్లాగా మామిడాకులతో పాటి. ఓకే, సో ఆ నీమ్ అనేది గుర్తుకు పెట్టుకోండి ఎగ్జాంపుల్కి. ఆ తర్వాత పామేట్లీకి ఎగ్జాంపుల్ వచ్చి సిల్క్, కాటన్ అన్నమాట. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. ఓకే, pinnately is that one and palmately is that one. Okay, so simple compound leaf examples గుర్తుకు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ phyllotaxy. సో వాట్ ఈస్ phyllotaxy? phyllotaxy అంటే ఏం లేదు, అరేంజ్మెంట్ ఆఫ్ ద లీవ్స్ ఆన్ ద స్టెమ్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ అన్నమాట. సో లీవ్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి అనేదాన్ని మనం phyllotaxy అని చెప్తాము. సో వాట్ ఈస్ phyllotaxy? అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్. ఓకే, అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్, అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ స్టెమ్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ ద స్టెమ్ is called as phyllotaxy. ఈ phyllotaxyని కనుక తీసుకుంటే there are 3 different types అనేవి ఉంటాయన్నమాట. సో arrangement of leaves on stem is called as phyllotaxy. How many types are there? There are basically 3 types are present in the phyllotaxy. What are those? The first one is ఇక్కడ చూస్తున్నారు కదా alternate అన్నమాట. One is alternate phyllotaxy and another one is opposite phyllotaxy. Leaves అనేది opposite గా ఉంటే దాన్ని opposite phyllotaxy అంటాము. ఇక థర్డ్ వన్ వచ్చి లీవ్స్ అన్నీ ఒక గుచ్చులాగా ఉంటాయన్నమాట. దాన్ని మనము herald phyllotaxy అని చెప్తాము. సో how many types are there? 3 types of phyllotaxy are present. One is alternate అంటే ఎగ్జాంపుల్ గుర్తుకు పెట్టుకోవాలి దీనికి. ఇట్ ఈస్ ద చైనా రోజ్ అన్నమాట. సో ఎలా ఉంటాయి ఈ ఆల్టర్నేట్లో లీవ్స్ అనేవి? సో ఇక్కడ ఒక లీఫ్ ఉంటే ఇక్కడ ఒక లీఫ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక లీఫ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక లీఫ్. సో ఆల్టర్నేట్గా ఉంటే దాన్ని ఆల్టర్నేట్ phyllotaxy అని చెప్తాము. అదే కనుక ఆపోజిట్ తీసుకుంటే ఎగ్జాంపుల్ వచ్చి మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఆపోజిట్కి గావా గుర్తుకు పెట్టుకోండి. సో జామ పండు తింటారు కదా, ఈసారి జామ చెట్టు ఎప్పుడన్నా మీకు కనిపిస్తే వెళ్ళి చూడండి లీవ్స్ ఎలా ఉంటాయి. సో ఇట్ విల్ బీ లైక్ ఆపోజిట్ అన్నమాట. సో దీంట్లో ఇలా ఆల్టర్నేట్ ఉంటే దీంట్లో మాత్రం ఆపోజిట్గా ఉంటాయి ఇలా. ఓకే, సో దిస్ ఈస్ ద ఆపోజిట్ phyllotaxy. ఓకే, ఇలా ఉంటాయి. సో ఆపోజిట్ phyllotaxy ఎగ్జాంపుల్ ఏంటి? ఇట్ ఈస్ ద గోవా అని గుర్తుకు పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి హెరల్డ్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మెనీ లీవ్స్ అనేవి ఇలా గుచ్చుగా ఉంటాయన్నమాట ఒకే ప్లేస్లో. సో దాట్ ఈస్ ద హెరల్డ్. మళ్ళీ ఇక్కడ ఉంటాయి ఇట్లా ఇలా నాట్ లైక్ ఎ ఫ్లవర్ కానీ అన్నీ ఇలా గుచ్చుగా ఉంటే దట్ ఈస్ ద హెరల్డ్ phyllotaxy. ఎగ్జాంపుల్ వచ్చి మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఆల్స్టోనియా. ఓకే, ఆల్స్టోనియా.
సో వాట్ ఈస్ ఫైలోటాక్సీ? అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ ద స్టెమ్, ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి అనే దాన్ని మనం ఫైలోటాక్సీ. వెనేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఆన్ ద లీఫ్ లామినా, దాన్ని వెనేషన్ అంటాం. ఫైలోటాక్సీ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్, ఎలా లీవ్స్ ఎక్కడ అటాచ్ అయి ఉంటాయి ఆన్ ద స్టెమ్ ఆఫ్ ద బ్రాంచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ Phyllotaxy. There are 3 different types. What are those? Alternate, opposite and herald. Clear? Okay. So next, modifications. ఎందుకు లీఫ్ అనేది మోడిఫై అవుతుంది అని ఆలోచించండి. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ అన్ఫేవరబుల్ కండిషన్స్ సమ్టైమ్స్ అండ్ ఆల్సో ప్రొటెక్షన్ కోసం, ప్లాంట్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు కాబట్టి తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, ఆ ప్రొటెక్షన్ కోసం లీఫ్ మోడిఫికేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అలోవీరా చూస్తాం, ఇంట్లో అలోవీరా చెట్టు చాలామంది పెంచే ఉంటారు కదా, వెళ్ళి ఆ లీఫ్ని టచ్ చేసి చూడండి. లేడీస్ అయితే ఆల్మోస్ట్, గర్ల్స్ అయితే ఆల్మోస్ట్ అలోవీరాని చాలా బాగా యూస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు యూస్ చేస్తారు? అలోవీరా జెల్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట. తెలియకపోతే తెలుసుకోండి. ఆ జెల్ అనే దానికి, అలోవీరా జెల్కి మెడిసినల్ వాల్యూ అనేది ఎంతగానో ఉంటుంది. అది స్కిన్కి పూసుకుంటే కూడా స్కిన్ సాఫ్టన్ అవుతుంది, ఇంకా హెయిర్కి పూసుకుంటే కూడా హెయిర్ సాఫ్టన్ అవుతుంది. సో అలోవీరా జెల్ ఇస్ వెరీ యూస్ఫుల్ అనమాట. షుగర్ పేషెంట్స్కి, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ అలోవీరా కాదు, కొన్ని అలోవీరా మాత్రం షుగర్ పేషెంట్స్ దాన్ని తినొచ్చు అనమాట. ఆ అలోవెరా తినడం వల్ల షుగర్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ అలోవెరా ప్లాంట్ అనేది ఎంతో యూస్ఫుల్. సో దాంట్లో అన్ని మెడిసినల్ వాల్యూస్ అంత యూజెస్ ఉన్నాయి కాబట్టి యూజువల్గా మనం ఏం చేస్తాం, దాన్ని ప్లక్ చేయడానికి ఎప్పుడు వెళ్తూ ఉంటాం. హ్యూమన్ బీయింగ్స్ సెల్ఫిష్ కదా, స్వార్థపరులు కదా హ్యూమన్ బీయింగ్స్. సో మన కోసం వెళ్ళి దాన్ని పీకుతూ ఉంటాం. ఆ ప్లాంట్కి అందు గురించి ప్రొటెక్షన్ అనేది చేసుకోవడానికి ఈ లీఫ్ పైన చూస్తే ఆ లీఫ్ దగ్గర కొన్ని చోట్ల మోడిఫికేషన్స్ అనేది చేసుకొని ఉంటుంది. అంటే స్పైన్స్ అనేది పెట్టుంటుంది. అట్లీస్ట్ అది కుచ్చుకుంటాయనన్నా నన్ని పీకరు అన్న ఇదితో స్పైన్స్ అనేవి పెట్టి ఉంటుంది. అయినా కూడా మనం ఆ స్పైన్స్ని కేర్ఫుల్గా తీసేసి వాడుకుంటూ ఉంటాం కదా. సో దాట్ ఈస్ ద మోడిఫికేషన్. సో ఎందుకు ఇది అంటే ప్రొటెక్షన్ కోసం అన్నమాట మోడిఫికేషన్. మనమే కాదు, గ్రేజింగ్ అనిమల్స్ కూడా వచ్చి తింటాయి అని చెప్పి. ఇక టెండ్రిల్ అనేది తీసుకుంటే సపోర్ట్కి అనమాట. కొన్ని లీవ్స్ టెండ్రిల్గా మారిపోతాయి, ఎందుకంటే అది ప్లాంట్ హైట్కి అలా వెళ్ళడానికి సపోర్ట్ కోసం టెండ్రిల్గా. ఇంకా కొన్ని లీవ్స్ని కనుక తీసుకుంటే ఫ్లెషీ లీవ్స్ అనేది ఉంటుంది. వాట్ ఆర్ ఫ్లెషీ లీవ్స్? మనం ఆనియన్ తీసుకుందాం. మీరు తినే ఆనియన్ యాక్చువల్గా ఏమంటాము, మనం లాస్ట్ లెక్చర్లో చూసాం, ఇట్ ఈస్ ఎ బల్బ్ అని చెప్తాము. కానీ ఇక్కడ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ బల్బ్ ఓన్లీ. ఇక్కడ లోపల ఉన్నాయి కదా, ఈ లోపల ఒక్కోసారి మీకు గ్రీన్ కలర్గా కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లెషీ లీవ్స్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ఫర్ ద స్టోరేజ్. So what are the modifications of leaves? Modification is for the sake of support and also for the sake of protection and also for the sake of storage. So how many modifications, how we can clarify? First is for the sake of support annamata. Support kosam, aa tarvata inkokati protection kosam. So for the sake of protection the leaf will get modified, and then for the sake of the storage also there will be the modifications in the leaves anamata. Okay, so opentia last lecture lo manam chusam. opentia తీసుకుంటే stem is modified into the ఎలా మాడిఫై ఉంటుంది opentia లాస్ట్ లెక్చర్లో చూసాము. స్టెమ్ అనేది ఇలా థిక్గా ఫ్లాటెన్డ్గా మోడిఫై అయి ఉంటుంది కదా. దిస్ ఈస్ ద స్టెమ్ మోడిఫికేషన్ అన్నమాట. దేంట్లో? ఇన్ ఓపెన్షియాలో. ఓకే, ఓపెన్షియాలో ఈ థిక్ స్టెమ్, థిక్ గ్రీన్ కలర్గా ఫ్లాటెన్డ్ స్ట్రక్చర్ని మనం ఏమంటాము? విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిల్లోక్లేడ్ అని అంటాము కదా. కానీ ఈ ఓపెన్షియాలో ఇది ఏంటి? స్టెమ్ మోడిఫికేషన్.
లీవ్స్ ఎలాగా మోడిఫై ఉంటాయి అంటే ఈ ఓపెన్షియాలో లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్. ఓకే, లీఫ్ మోడిఫికేషన్ ఇన్ ఓపెన్షియా కనుక తీసుకుంటే, ఓకే, లీఫ్ మోడిఫికేషన్ ఇన్ ఓపెన్షియా ఇట్ ఈస్ ఇంటూ స్పైన్ అన్నమాట. ఓకే, స్పైన్గా మారుంటాయి. ఈ స్పైన్స్ అనేవి లీఫ్ మోడిఫికేషన్. ఇది వచ్చి స్టెమ్ మోడిఫికేషన్. సో క్లాడోడ్ కూడా మనం అక్కడే చూసాము. ఫిల్లోడ్, ఫిల్లోక్లేడ్, క్లాడోడ్. దీన్ని మనం ఫిల్లోడ్ అని చెప్పచ్చు. ఓకే, ఫిల్ అంటే లీఫ్ అన్నమాట. సో లీఫ్ మోడిఫికేషన్ని ఫిల్లోడ్, ఇక్కడ స్టెమ్ మోడిఫికేషన్ని ఫిల్లోక్లేడ్. ఇవి చాలా ఇంపార్టెంట్ నీట్కి. ఫిల్లోడ్, ఫిల్లోక్లేడ్ అండ్ క్లాడోడ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకే స్పెసిఫై చేశాను. ఫిల్లోడ్ ఈజ్ ఎ లీఫ్ మోడిఫికేషన్, ఫిల్లోక్లేడ్ ఈజ్ ఎ స్టెమ్ మోడిఫికేషన్. ఇది దేంట్లో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఓపెన్షియా అన్నమాట. క్లాడోడ్ అంటే యుఫోర్బియా, అక్కడ చూస్తాము మనం. క్లియర్? సో మోడిఫికేషన్స్ ఆఫ్ లీవ్స్ తీసుకుంటే సపోర్ట్కి ఫస్ట్ ఏంటి, టెండ్రిల్స్ అన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా లీఫ్ ఈస్ మోడిఫైడ్ ఇంటూ టెండ్రిల్. అందు గురించి మనం లీఫ్ టెండ్రిల్ అని చెప్తాము. ఓకే, దేంట్లో చూస్తాము, ఎగ్జాంపుల్ వచ్చి మీరు ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని మీరు గుర్తుకు పెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ పీ. ఇక ప్రొటెక్షన్కి తీసుకుంటే క్యాక్టస్ ఇచ్చారు. సో ప్రొటెక్షన్ త్రూ స్పైన్స్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ క్యాక్టస్ అండ్ దెన్ ఓపెన్షియా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్షియా ఇచ్చాను కదా, అలోవీరా కూడా తీసుకోవచ్చు. అలోవీరా కూడా తీసుకోవచ్చు. ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్షన్ there will be the spines అన్నమాట. ఇక్కడ టెండ్రిల్. ఆ తర్వాత ఇక్కడ ఫ్లెషీ లీవ్స్ ఇవి ఉన్నాయి కదా, దీస్ ఆర్ ద ఫ్లెషీ లీవ్స్ అన్నమాట. ఓకే, ఫర్ స్టోరేజ్కి ఏంటి, స్టోరేజ్ ఈజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఫ్లెషీ లీవ్స్ అన్నమాట. ఫ్లెషీ లీవ్స్. ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? ఎగ్జాంపుల్ ఈజ్ ఆనియన్ తీసుకోవచ్చు. క్లియర్? సో దీస్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఆఫ్ లీవ్స్ అన్నమాట. క్లియర్? నెక్స్ట్, సో ద సేమ్ థింగ్ ఈ స్లైడ్. సో హౌ మెనీ మోడిఫికేషన్స్? ఓకే, ఫ్లో చార్ట్ అనేది ఇంపార్టెంట్, అందు గురించి ఇలా స్లైడ్ పెట్టాను. సో ఫస్ట్ ఈజ్ ఫర్ ద సపోర్ట్ ఏది, టెండ్రిల్ అన్నమాట. ఫర్ ద సపోర్ట్ ఈజ్ బై లీఫ్ టెండ్రిల్. ఎగ్జాంపుల్ వచ్చి పీ. ఓకే, అండ్ దెన్ సపోర్ట్ తర్వాత ప్రొటెక్షన్కి ఏది, ప్రొటెక్షన్ ఈజ్ త్రూ వాట్, ప్రొటెక్షన్ ఈజ్ త్రూ ద స్పైన్స్. సో ఎక్కడ చూస్తాము, ఎగ్జాంపుల్ ఆస్పరెన్సియాటి, క్యాక్టస్ ఇచ్చారు, ఇంకా ఓపెన్షియా తీసుకోవచ్చు, ఇంకా తీసుకోవచ్చు, అలోవీరా. ఓకే, ఆ తర్వాత స్టోరేజ్ ఏది, స్టోరేజ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెషీ లీవ్స్ అన్నమాట. ఫ్లెషీ లీవ్స్ అనేది స్టోరేజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఆనియన్. సో దీస్ ఆర్ ద మెయిన్ మోడిఫికేషన్స్ ఆఫ్ ద లీవ్స్. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మీకు నీట్కి ఏది అవసరమో అది మాత్రం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్, సో లీఫ్ ఈస్ కంప్లీటెడ్. సో లీఫ్లో మనం ఏమేమి తెలుసుకున్నాము, లీఫ్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ తెలుసుకున్నాము, ఆ తర్వాత ఫంక్షన్ తెలుసుకున్నాము. నెక్స్ట్ ఫైలోటాక్సీ అంటే ఏంటో తెలుసుకున్నాం, వెనేషన్ అంటే తెలుసుకున్నాం, ఇంకా మోడిఫికేషన్స్. ఇప్పుడు మనం ఇన్ఫ్లోరసెన్స్ చూద్దాము. స్టెమ్లో కనుక తీసుకుంటే, ఓకే, సో ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ స్టెమ్ ఉందనుకోండి, లీవ్స్ అన్నీ ఉంటాయి. సో ఆ లీవ్స్ని నోడ్స్, ఇంటర్ నోడ్స్ అదంతా తెలుసు కదా. సో ఎక్కడైతే లీఫ్ ఫామ్ అవుతుందో దాన్ని మనం నోడ్ అంటాము, దీన్ని నోడ్ అంటాము. ఓకే, వేరే కలర్ యూస్ చేద్దాం. సో దిస్ ఈస్ ద నోడ్. ఈ పార్ట్ని మనం ఏమంటాం, ఇంటర్ నోడ్ అంటాము. ఓకే, ఎందుకు నోడ్ ఇంటర్ నోడ్ చెప్తున్నా అనుకుంటున్నారా? ఎస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఫ్లోరసెన్స్ అనమాట. సో ఇక్కడ ఇలా స్టెమ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద మెరిస్టమాటిక్ సెల్స్.
కానీ ఒక చోట ఏమవుతుంది, దిస్ ఇంటర్నోడ్ విల్ గెట్స్ కండెన్స్డ్ అనమాట. దిస్ ఇంటర్నోడ్ విల్ గెట్స్ కండెన్స్ అయిపోతుంది. ఎందుకు కండెన్స్ అవుతుంది? ఇలా కండెన్స్ అయిపోయి మనకి దేర్ విల్ బి సెల్ డిఫరెన్షియేషన్ జరిగి ఇంటర్నోడ్ కండెన్స్ అయ్యి మనకి అది గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఫ్లవర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఫ్లవర్ ఫామ్ అయ్యే కంటే ముందు మనకి ప్లాంట్లో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయన్నమాట. లైక్ హౌ హ్యూమన్స్లో ఎలా ప్యూబర్టీ జరిగేటప్పుడు హార్మోనల్ చేంజెస్ జరిగి మెచ్యూరిటీ అమ్మాయిల్లో అయితే ప్యూబర్టీ అది తెలుస్తుంది, అబ్బాయిల్లో గడ్డము ఇవంతా వస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. సో అలానే ప్లాంట్లో కూడా ఏం జరుగుతుంది అంటే, ఇంటర్నోడ్ విల్ గెట్స్ కండెన్స్డ్. వై? డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ అన్నమాట. డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ వల్ల సెల్ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. సెల్ డిఫరెన్షియేషన్ జరిగేటప్పుడు మనకి ఇంటర్నోడ్ అనేది సెల్ డిఫరెన్షియేషన్ అనేది జరిగి ఇంటర్నోడ్ అనేది మనకి కండెన్స్ అయిపోయి అది గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఫస్ట్ బడ్గా ఫామ్ అయ్యి ఆ తర్వాత మనకి సో ఇలా గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఇలా బర్డ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా. సో దీస్ ఆర్ ఫ్లోరల్ బర్డ్స్. ఓకే, లేటర్గా ఇదే ఫ్లవర్గా మారిపోతుంది. సో వాట్ ఈస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే, దిస్ గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ వీ కెన్ కన్సిడర్ యాజ్ అన్ ఇన్ఫ్లోరసెన్స్ అనమాట. ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఇన్ఫ్లోరసెన్స్కి మీకు యాజ్ పర్ ఎన్సీఆర్టీ కనుక తీసుకుంటే, ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ఫ్లోరల్ యాక్సిస్ ఆఫ్ ఎ ప్లాంట్ అనమాట. ఎగ్జాక్ట్ డెఫినేషన్. సో ఎలా చెప్తారు? అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ on floral axis of plant is called as inflorescence. So that is nothing but inflorescence అన్నమాట. సో ఆ ఇన్ఫ్లోరసెన్స్ ఫామ్ అయ్యేకి ఏమేమి జరుగుతుంది? హార్మోనల్ చేంజెస్, దాని నుంచి సెల్ డిఫరెన్షియేషన్, దాని నుంచి ఇంటర్నోడ్ విల్ గెట్స్ కండెన్స్ అయ్యి డిఫరెన్షియేషన్ జరిగి మనకి ఫ్లోరల్ బర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ ఫ్లోరల్ బర్డ్స్ అనేవి లేటర్గా ఫ్లవర్గా ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఆ గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ని అరేంజ్ అయిన వాటిని మనం ఇన్ఫ్లోరసెన్స్ అని చెప్తాము. ఓకే, క్లియర్? సో ఈ ఇన్ఫ్లోరసెన్స్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఆఫ్ 2 type. ఇన్ ప్లాంట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లోరసెన్స్. ఈ ఇన్ఫ్లోరసెన్స్ అనేది 2 types అన్నమాట. ఆ టైప్స్ ఏంటో చూద్దాం. సో వన్ ఈస్, ఈ ఇన్ఫ్లోరసెన్స్ అనేది 2 types. సో వన్ ఈస్ రెసిమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే రెసిమోస్ సైమోస్కి. మీకు ఒక టిప్ ఇస్తాను ఇక్కడ. ఓకే, రెసిమోస్ అండ్ అనదర్ వన్ ఈస్ సైమోస్. ఓకే, రెసిమోస్ అంటే మనము అది యాక్రోపీటలా బేసిపీటలా, ఫ్లవర్ టర్మినేట్ అవుతుందా కాదా, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. ఇక్కడ మీరు బేసిక్గా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ ఇట్ ఈస్ దేర్ రేస్ అంటే ఏంటి? రేస్ గుర్రం మూవీ తెలుసు కదా. రేస్ అంటే ఫాస్ట్గా అది కంటిన్యూస్గా పరిగెత్తుతూ ఉండడం అనమాట, ఎక్కడ ఆగిపోకుండా. సో రెసిమోస్లో ఫ్లవర్స్ అనేవి, సో దీన్ని బట్టి మనం ఏం చెప్తాము అంటే, దీస్ ఆర్ ఫ్లవర్స్ అనేది న్యూ ఫ్లవర్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి అంటే పైన ఫామ్ అవుతూ ఉంటాయి. ఓల్డ్ ఫ్లవర్స్ అనేవి సైడ్ ఉండిపోతాయి అన్నమాట. అదే సైమోస్లో ఆపోజిట్, పైన స్టాప్ అయిపోతుంది. ఓకే, రెసిమోస్లో రేస్ అంటే అది వెళ్తూనే ఉంటుంది, నో టర్మినేషన్ ఆఫ్ ఫ్లవర్. అదే సైమోస్లో ఏం జరుగుతుందంటే ఫ్లవర్ విల్ గెట్స్ టర్మినేటెడ్. అంటే ఏంటి అంటే, సైమోస్లో ఇది కనుక బ్రాంచ్ అనుకోండి. ఓకే, సో ఇది కనుక బ్రాంచ్ అనుకోండి, ఫ్లవర్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోతుంది అనమాట.
మెయిన్ దీని దగ్గర ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ ఫామ్ అయిపోతే మనకి ఇంకా ఆ ప్లేస్ నుంచి టర్మినేట్ అయిపోయి కొత్త ఫ్లవర్స్ అనేవి ఫామ్ అవ్వవు. కొత్త ఫ్లవర్స్ అన్నీ ఎక్కడ ఫామ్ అవుతాయి? ఫ్లోరల్ బర్డ్స్ అన్నీ ఇక్కడ ఫామ్ అవుతాయి. ఓకే, దీస్ ఆర్ ద న్యూ ఫ్లవర్స్. ఓకే, దిస్ ఈస్ ద ఓల్డ్ వన్ అండ్ ఇట్ గెట్స్ టర్మినేటెడ్. స్టాప్ అయిపోతుంది అనమాట. ఓల్డ్ అండ్ ఇట్ గెట్స్ టర్మినేటెడ్. అదే కనుక ఇక్కడ తీసుకుంటే మనకేం జరుగుతుంది? మనకి ఇక్కడ ఎప్పుడు న్యూ ఫ్లవర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి న్యూ ఫ్లవర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఆన్ ద ఎడ్జ్. కాబట్టి ఓల్డ్ ఫ్లవర్స్ ఇక్కడ అనమాట. సో ఓల్డ్ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. దీస్ ఆర్ ఓల్డ్ ఫ్లవర్స్. ఓకే, సో నో టర్మినేషన్, రేస్ గుర్రం లాగా పోతూనే ఉంటుంది. సో ఇటువంటి టైప్ని మనం ఏం చెప్తాము అంటే దిస్ వి విల్ కాల్ ఇట్ యాజ్ యాక్రోపీటల్. దీంట్లో కూడా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఆర్ అనేది ఇక్కడ రెసిమోస్లోనే ఉంటుంది కాబట్టి యాక్రోపీటల్ అని. ఇక్కడ మనం దీన్ని ఏం చెప్తాము అంటే బేసిపీటల్ అని చెప్తాము. అంటే బేస్లో న్యూ ఫ్లవర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ న్యూ ఫ్లవర్స్ అనేది పైన ఫామ్ అవుతూ ఉంటుంది. సో నో టర్మినేషన్. సో ఈ డిఫరెన్సెస్ అనేవి గుర్తుకు పెట్టుకోవాలి. ఓకే, సో 2 types ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. సో ఇక్కడ చూడొచ్చు రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంటుంది. దిస్ విల్ బి కంటిన్యూస్, నో టర్మినేషన్ అన్నమాట దీంట్లో. సో రేస్ అని గుర్తుకు పెట్టుకోండి. సో రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్రోపీటల్ అన్నమాట. వాట్ ఈస్ యాక్రోపీటల్? యాక్రోపీటల్ మీన్స్ న్యూ ఫ్లవర్స్. ఓకే, న్యూ ఫ్లవర్స్ forms at the apex. New flowers forms at apex and old flowers will be at the base. Will be at the base anamata. So this type is called as racemose inflorescence. No termination, continuous growth. No termination and grow continuously. This is about the racemose type of inflorescence. Okay, so very important. ఈ మొత్తం దీంట్లో ఈ రెసిమోస్ సైమోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ ఫ్లవర్స్. దీస్ ఆర్ ఓకే, దీస్ ఆర్ ఓల్డ్ ఫ్లవర్స్ whereas this is the new flower. This type is called as racemose inflorescence. ఇక నెక్స్ట్ సైమోస్ని కనుక తీసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు సైమోస్ని బేసిపీటల్ అని చెప్తాము. ఎందుకు బేసిపీటల్ అని చెప్తాము? బికాస్ న్యూ ఫ్లవర్స్ విల్ ఫార్మ్ అట్ ద బేస్ అన్నమాట. సో న్యూ ఫ్లవర్స్ ఎక్కడ ఫామ్ అవుతుంది? అట్ ద బేస్. న్యూ ఫ్లవర్స్ విల్ ఫార్మ్ అట్ బేస్ whereas old flower is and the old flower will be at the apex అన్నమాట. ఓల్డ్ ఫ్లవర్ అపెక్స్లో ఉన్నందువలన మనకి ఏమవుతుంది? there will be termination, means they won't grow continuously like this. Termination, won't grow continuously ఆన్ టాప్, మళ్ళీ సైడ్ కాదు, లేటరల్గా ఓకే, కంటిన్యూస్లీ ఆన్ టాప్. ఓకే, సో ఇది సైమోస్ టైప్ అనమాట. సో ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ద న్యూ ఫ్లవర్స్ అండ్ దిస్ ఈస్ ద ఓల్డ్ ఫ్లవర్. ఇది కూడా ఓల్డ్, దిస్ ఈజ్ ఆల్సో ఓల్డ్, దీస్ ఆర్ న్యూ ఫ్లవర్స్. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ని సైమోస్ అంటాం. గుర్తుకు పెట్టుకోవడానికి ఈజీ టిప్ ఇచ్చాను కదా, రేస్ గుర్రం, రేస్. సో ఇట్ విల్ గో నో టర్మినేషన్. సో న్యూ ఫ్లవర్స్ ఆన్ ద టాప్ అపెక్స్, ఓల్డ్ ఫ్లవర్స్ అట్ ద సైడ్ వైజ్, lateral side. సైమోస్లో అయితే ఇట్ విల్ స్టాప్, టర్మినేట్స్. సో న్యూ ఫ్లవర్ అట్ ద అపెక్స్, ఓల్డ్ ఫ్లవర్స్ అట్ ద బేస్. అందుకే దీన్ని బేసిపీటల్, దాన్ని యాక్రోపీటల్ సక్సెషన్ ఆర్
దిస్ వన్ అని చెప్తామన్నమాట. ఓకే, సో సన్ఫ్లవర్ అండ్ మ్యారీగోల్డ్ అవన్నీ తీసుకోవచ్చు రేసిమోస్కి. సైమోస్కి ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే క్యాలోట్రోపిస్ తీసుకోవచ్చు. ఓకే, సన్ఫ్లవర్ మ్యారీగోల్డ్, ఇక్కడ వచ్చి క్యాలోట్రోపిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ వచ్చి సన్ఫ్లవర్ మ్యారీగోల్డ్ అవన్నీ తీసుకోవచ్చు. 1 second. Okay, so this is about racemose and cymose. ఇక లాస్ట్ వచ్చి స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్. ఇది యాక్చువల్గా నవడేస్ నీట్కి అంటే ఈ ఇయర్స్లో మోస్ట్లీ అడగకపోవచ్చు, కానీ ఈ 3 మాత్రం గుర్తుకు పెట్టుకోండి. సో స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే నార్మల్ కంటే కూడా అంటే ప్రొడ్యూస్ అయ్యేది కొద్దిగా మోడిఫై అయ్యి ఉంటుంది. దోస్ ఆర్ స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్. ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ అస్ సయాథియం అనమాట. మనం యుఫోర్బియా స్పీషీస్లో చూస్తాము. నెక్స్ట్ ఈస్ ద వర్టిసిలాస్టర్ అనమాట. సో ఆసిమమ్ అంటే తులసి ప్లాంట్లో మనం చూస్తాము. ద ఇన్ఫ్లోరసెన్స్ విల్ బి డిఫరెంట్ అనమాట. తులసి ఫ్లవర్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎంత వైలెట్ అండ్ వైట్ కలర్లో ఉంటాయన్నమాట. సో దట్ ఇన్ఫ్లోరసెన్స్ ఇస్ ఎ డిఫరెంట్ టైప్. ఇట్స్ ఎ స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్ విచ్ ఈస్ కాల్డ్ as verticillaster. Tulsi is an Ocimum sativum is nothing but tulsi, which is a medicinal plant. Next వచ్చి hypanthodium. So we will see in the fig and people and ficus. సో వీటిల్లో మనం స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ అనేది చూస్తాం అన్నమాట. సో దిస్ కంప్లీట్స్ ద చాప్టర్ లీఫ్ అండ్ ఇన్ఫ్లోరసెన్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్ అడగచ్చు. సో నౌ ఇట్స్ యువర్ పార్ట్. Please write the homework also. Okay, be true to yourself. Okay, so write differences between racemose and cymose, and then what is phyllotaxy and how many types of phyllotaxy are there. Clear ga explain chesanu kada, ade meeru rayalannamata. Next, now we will solve few questions related to this topic. First one వచ్చి ఏంటి? The first one is the which of the following is incorrect. క్వశ్చన్లో ఎలా ఇప్పుడు మనకి ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ అది ఏం అడిగారు అనేది అండర్లైన్ చేసుకోండి. స్పెసిఫిక్ థింగ్ అనేది ఇక్కడ విచ్ ఈస్ ఇన్కరెక్ట్ అన్నారు కాబట్టి అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆప్షన్స్ రీడ్ చేయండి. రెటికులేట్ వినేషన్ ఇస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మోస్ట్ డైకోటిలిడనస్ ప్లాంట్స్. Yes, it is correct. Parallel venation is characteristic of most monocotyledons. Yes, it is correct. And in neem, pinnately compound leaf is found. Yes, it is correct. And in silk cotton, pinnately compound. So ikkada silk cotton lo actual ga it will be palmately compound leaf. So idi wrong anamata. So vallu incorrect adigaru kabatti mana answer is this one. Okay, incorrect adigaru kabatti. Clear? Next, in some dash the leaf base may become swollen leaf base annaru and called pulvinous. Dentlo chusamu manam leguminous plants lo chusamu. So that is our answer is this. Danto paati inka ekkada chusamu, mimosa lo kuda chusamannamata. Touch me not plant. Next, Cymose Infloroscence is identified by Cymose Infloroscence. Cymose అంటే స్టాప్ అని గుర్తుపెట్టుకోమన్నాను. అంటే బేసీ పీటల్ అనమాట. బేసీ పీటల్ arrangement of flowers on main axis, limited growth of main axis as main axis terminates into a flower. Yes, continuous growth of peduncle. సో peduncle అంటే ఏంటి అంటే ఈ ఇన్ఫ్లోరసెన్స్ని ఉంటాయి కదా. సో స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ ఈస్ కాల్డ్ అస్ పెడిసిల్. పెడంకల్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ని హోల్డ్ చేసేదాన్ని మనం పెడంకల్ అంటాము. ఓకే, సో కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ పెడంకల్ అనేది ఉండదు, కానీ బేసిపీటల్ అరేంజ్మెంట్ ఉంటుంది. తర్వాత ఇట్ విల్ టర్మినేట్స్ కూడా. సో మన ఆన్సర్ వచ్చి బోత్ 1 and 2, Cymose Infloroscence. Clear? So what is peduncle? Peduncle is nothing but the holder of the floral buds అనమాట. ఓన్లీ ఫ్లవర్ని హోల్డ్ చేసేదాన్ని పెడిసిల్ అంటాము. పెడంకల్ అంటే మొత్తం
ఇన్ఫ్లోరసెన్స్ని హోల్డ్ చేసేది. ఓకే, నెక్స్ట్ లీవ్స్ బికమ్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్. లీవ్స్ అనేవి స్పైన్స్గా దేంట్లో మోడిఫై అయ్యి ఉంటాయి అంటే నేను డయాగ్రామ్ కూడా వేసి చూపించాను. దట్ ఈస్ ఓపెన్షియా. స్టెమ్ వచ్చి లీఫ్గా మారుతుంది, లీఫ్ వచ్చి స్పైన్స్గా మారుతాయి. నెక్స్ట్ Cymose inflorescence is present in. సో ఈ Cymose inflorescence దేంట్లో చూస్తాము అని అడిగారు, ఫ్యామిలీస్ అడిగారు. ఇది ఓల్డ్ క్వశ్చన్ అనమాట, 2012 అక్కడ అడుగుతారు, ఇప్పుడైతే అడగరు మీకు. సో Cymose inflorescence అనేది యాక్చువల్గా ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాము, కెలోట్రోపిస్ అనేది ఇచ్చామన్నమాట. సో ట్రైఫోలియం అంటే అది వీట్ కింద, బ్రాసికా, సొలెనం అండ్ సిస్బేనియా. ఓకే, సో ఈ Cymose inflorescence అనేది డ్రోసెరాలో చూస్తాము, మయోస్టిస్లో చూస్తాము అన్నమాట, హీలియోట్రోపం, రెనాన్కులస్ వీటన్నింటిలో చూస్తాము. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్రాసికేసి ఫ్యామిలీ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇది NEET 2016 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టెమ్ మోడిఫికేషన్, నాట్ ఏ స్టెమ్ మోడిఫికేషన్. సో మనం చూసాము పిక్చర్ ఆఫ్ నెపెంథస్. పిక్చర్ ఆఫ్ నెపెంథస్ని కనుక తీసుకుంటే లీఫ్ మోడిఫికేషన్ అన్నమాట ఇది. సో లీఫ్లో కొన్ని లీవ్స్ ఏం జరుగుతాయి, అవి మోడిఫై అవుతాయి అన్నమాట. అంటే నైట్రోజన్ అనేది ప్లాంట్కి యూస్ఫుల్ కదా, ఎప్పుడైతే ఆ డెఫిషియన్సీ అనేది ఉంటుందో ఈ పిక్చర్ ప్లాంట్ నెపెంథస్ అంటాం కదా, పిక్చర్ ఆఫ్ నెపెంథస్. సో ఇది ఏం చేస్తుందంటే ఆ ప్లాంట్ అనేది ఇలా ఉంటుంది, ఇన్సెక్ట్స్ వచ్చి ఇక్కడ కూర్చోగానే నైట్రోజన్ కోసం వాటిని ఇలా పట్టుకుంటుంది అనమాట, పట్టుకొని ఆ డైజెషన్ చేసేసుకొని తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ లీఫ్ మోడిఫికేషన్. ఈ థార్న్ అనేది స్టెమ్ మోడిఫికేషన్, టెండ్రిల్ అనేది స్టెమ్మే, ఫ్లాటన్ స్ట్రక్చర్ ఆఫ్ ఓపెన్షియా స్టెమ్. సో నాట్ ఎ స్టెమ్ మోడిఫికేషన్ అన్నారు కాబట్టి పిక్చర్ ఆఫ్ నెపెంథస్. నెక్స్ట్ సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. సో మనం ఏమేమి కవర్ చేసాము, మనం టాపిక్ వచ్చి లీఫ్ గురించి చదివాము, ఆ తర్వాత ఇన్ఫ్లోరసెన్స్ గురించి కూడా చదివాము. సో లీఫ్లో మనము వాట్ ఈస్ వెనేషన్ అనేది చూసాము. ఓకే, అండ్ దెన్ ఫైలోటాక్సీ అనేది చూసాము. అండ్ దెన్ ఇన్ఫ్లోరసెన్స్లో మనము రెసిమోస్ అండ్ సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ని చూసాము. ఆ తర్వాత మోడిఫికేషన్స్ ఆఫ్ లీఫ్ కూడా చూసాము, లీఫ్ అండ్ ఇట్స్ మోడిఫికేషన్స్ కూడా చూసామన్నమాట. ఓకే, సో ఈ మోడిఫికేషన్స్లో మనం ఇక్కడ నెపెంథస్ కూడా యాడ్ చేద్దాం, మీకు నోట్స్కి ఈజీగా ఉంటుంది. యా, సో ఈ మోడిఫికేషన్లో మనం ఇంకొకటి ఏం యాడ్ చేద్దామంటే పారాసైటిక్ అనేది యాడ్ చేద్దాం. సో పారాసైటిక్ అంటే ఏంటి, సో ఎగ్జాంపుల్ వచ్చి లామినా అనమాట, లీఫ్ లామినా అనేది, లీఫ్ లామినా. అండ్ ఎగ్జాంపుల్ వచ్చి నెపెంథస్ విచ్ ఈజ్ అ పిక్చర్ ప్లాంట్. Okay, picture plant. So this completes our chapter leaf and inflorescence. Next lecture lo manam flower gurinchi inka flower lo chala things anedi నేర్చుకోవాలి మనం, ఆ ఫ్లవర్ గురించి తెలుసుకుందాం. తర్వాత ఫ్రూట్, సీడ్స్ అండ్ దెన్ ఫ్యామిలీస్. ఓకే, సో లెక్చర్ అర్థమైంది అనుకుంటాను. సో అర్థమైంటే చెప్పండి అర్థమైంది అని చెప్పి. సో వీ ఆల్సో నీడ్ మోటివేషన్ లైక్ యూ. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ టాపిక్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మేము దాన్ని చూసిన వెంటనే రిప్లై అనేది ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.